నిన్న మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా సహా 6 నేతల్ని హతమార్చిన బలగాలు ఇవాళ మరో ఎన్కౌంటర్లో మరో 7 మట్టుబెట్టారు. ఏపీలో జరిగిన ఎన్కౌంటర్ వివరాలు అల్లూరి జిల్లా ఎస్పీ అమీర్ బర్డర్ వెల్లడించారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఎన్కౌంటర్ మృతుల్లో టెక్ శంకర్ ఉన్నాడన్నారు. ఏఓబీలో మళ్లీ రిక్రూట్మెంట్ జరుగుతోందని, అక్కడ షెల్టర్ జోన్ చేసుకోవాలని చూశారని ఎస్పీ అమిత్ బర్ధన్ తెలిపారు. మరోవైపు ఏపీలో పట్టుబడిన మావోయిస్టుల్ని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, చెప్పండి, ఈ రోజు జరిగిన సెర్చ్ ఆపరేషన్ లో ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఈ రోజు రెండోసారి భారీ ఎన్కౌంటర్ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన పరిస్థితి ఉంది. 24 గంటలు తిరగకముందే ఇక్కడ మారేడుమిల్లి దండకారణ్యంలో తెల్లవారుజామున జరిగిన ఈ ఏదైతే భారీ ఎన్కౌంటర్ లో 7 మృతి చెందారు. ఇందులో ప్రధానంగా టెక్ శంకర్ ఉన్నట్టుగా కూడా ఇప్పుడు ఎస్పీ అమిత్ బర్డర్ ఇక్కడ వెల్లడించిన పరిస్థితి ఉంది. అలాగే మొత్తం 7 వివరాలని కూడా పోలీసులు ఇక్కడ వెల్లడించారు. అలాగే నిన్న చూసినట్లయితే ఏదైతే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా తో పాటు మరో 6 అంటే అతని సతీమణి రోజీ, అలాగే మరో 9 కలిపి నిన్న పోలీసు ఎదురు కాల్పుల్లో మరణించిన పరిస్థితి. వారు ఇప్పుడు హిడ్మా అదే నిన్న ఎవరైతే మృతి చెందిన 6 మృతదేహాలు కూడా ఇక్కడ రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పుడు ఇక్కడ మార్చిలో ఉన్నాయి. ఇంకా పోస్ట్ మార్టం పూర్తి కాలేదు. వారి బంధువులు ఇంకా ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. ఈలోగా చూసినట్లయితే ఈ రోజు ఉదయం జరిగిన ఈ భారీ ఎన్కౌంటర్ లో 7 ముత్యవత వద్ద ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో టెక్ శంకర్ తో పాటు మిగిలిన 6 కూడా ఇంకా ఒక అరగంట క్రితమే ఇక రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలని తరలించారు. ప్రస్తుతం వీళ్ళకి సంబంధించి సమాచారం అందించాం. బంధువులు వచ్చినట్లయితే పోస్ట్ మార్టం చేసి వారికి అప్పగిస్తామని చెప్పి కూడా ఇక్కడ అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్ అలాగే ఓఎస్డి పంకజ్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు రంపచోడవరం ఆసుపత్రికి కొంతమంది మావోయిస్టు బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వారు బంధువులు చేరుకున్నారు. అయితే వాళ్ళు ఎవరు కూడా మీడియా ముందుకి రాని పరిస్థితి. అయితే ఇక్కడ ఎవరు కూడా మార్చి వద్దకు కానీ ఇక్కడ ఇటువైపు వెళ్లకుండా భారీ భద్రతా బలగాలను ఇక్కడ ఏర్పాటు చేశారు, బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ఇంకా ఈ ఏపీ అలాగే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ సంభవ్ పేరుతోటి మావోయిస్టులు ఏరియాకి సంబంధించి తమకున్న సమాచారంతో ఈ గాలింపు చర్యలు, కూంబింగ్ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పి కూడా అమిత్ బర్డర్ చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే మైదాన ప్రాంతంలో కూడా నిన్న 50 మంది మావోయిస్టుల్ని పోలీసులు ఇక్కడ కృష్ణా జిల్లా అలాగే చూసినట్లయితే ఏలూరు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లా మొత్తం 50 మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి. వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ లో మీడియా సమావేశం ముందు హాజరుపరిచి ఇక్కడ కోర్టు కూడా హాజరుపరిచారు. ఇక్కడ ఆ నేపథ్యంలో చూసినట్లయితే మరిన్ని కదలికలు ఉన్నాయి. మాకు ఉన్న నిఘా ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం కూంబింగ్ జరుగుతుంది, అలాగే ఆపరేషన్ కొనసాగుతుందని కూడా ఇక్కడ అమిత్ బర్డర్ పేర్కొన్న పరిస్థితి ఉంది. ఏదైనా ఒక 3 చూసినట్లయితే ఏపీలోని ఏదైతే ఏపీలో అంటే అల్లూరు జిల్లా దండకారణ్యంలో మావోయిస్టుల కదలికల మీద మొత్తం ఏపీ పోలీసు అలాగే కేంద్ర భద్రతా బలగాలు పూర్తి పెట్టి ఛత్తీస్గఢ్ లో దండకారణ్యంలో జరుగుతున్న ఏదైతే జల్లిడి పట్టిన కార్యక్రమం ఉందో దీంతో మావోయిస్టులందరూ కూడా సేఫ్ జోన్ గా భావించి ఇక్కడికి రంపచోడవరం అలాగే మారేడుమిల్లి అభయారణ్యానికి కొంతమంది మైదాన ప్రాంతానికి చేరుకున్నట్టుగా సమాచారం గత 15 రోజులుగా కూడా నిఘా ఉంచి ఈ ఏరియాకి సంబంధించి మావోయిస్టులు పట్టుకోవడానికి సంబంధించి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పి కూడా ఇక్కడ మీడియా సమావేశంలో అమిత్ బర్డర్ పేర్కొన్న పరిస్థితి ఉంది. ఏదైనా చూసినట్లయితే ఇంకా నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో ఎడ్మితో పాటు అతని సతీమణి రోజీతో పాటు రాజీతో పాటు మరొక 9 మృతి చెందిన నేపథ్యంలో దాదాపుగా 19 మంది వరకు ఇంకా తప్పించుకున్నారని చెప్పేసి నిన్న పేర్కొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు భారీ ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఇందులో ఏదైతే మావోయిస్టు కేంద్ర సెక్రటరీగా భావిస్తున్న దేవ్జీ ఉంటారని చెప్పేసి అనుమానించారు. అయితే ఇప్పుడు ఆ దేవ్జీ ఇందులో లేరు. పేర్లన్నీ కూడా ప్రకటించారు. అయితే అసిస్టెంట్ కమాండర్ స్థాయిలో పనిచేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ లో 9 మహిళలు కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే మొత్తం
మావోయిస్టులు మొత్తం సేఫ్ జోన్ గా భావించి ఏవి అలాగే మారేడుమిల్లి ఈ ప్రాంతానికి వస్తున్న నేపథ్యం, అలాగే మైదాన ప్రాంతాలకి తలొస్తున్న నేపథ్యంలో మొత్తం నిఘా అంతటా ఏర్పాటు చేస్తాం. తమకున్న సమాచారంతో కూడా వీరి మీద నిఘా ఉంచి ఇప్పుడు ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నాం, అదుపులోకి తీసుకుంటున్నాం. భద్రతా దళాలకి అలాగే ఆక్టోపస్ అదైతే ఆపరేషన్ సంభవంకి సంబంధించి పోలీసులకు తారసపడిన ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళ మీద కాల్పులు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎదురు కాల్పులు జరుగుతున్న పరిస్థితిలోనే ఈ రోజు ఎన్కౌంటర్ జరిగిందని కూడా ఇక్కడ పోలీసులు దగ్గర జిల్లా ఎస్పీ అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ చెప్పిన పరిస్థితి ఉంది. ఏదైనా మరొక 2 రోజులు మళ్ళీ ఒక ఆందోళనకరమైన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.